హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే వంకాయ చట్నీ చేస్తున్నాను. సో అది ఎలా చేద్దామో నేను వీడియో చూపిస్తాను. ముందుగా ఇవైతే బాగా వాటర్తో క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకుందాము. సో కడాయి పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర ఆవాలా. సో వంకాయని ఇలా కాల్చుకున్నాను నేను. అటుపక్క ఇటుపక్క బాగా. ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు, ఇందులోకి వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేసుకుంటే చట్నీ అంత టేస్ట్ ఉంటుంది. సో దీంట్లో మెయిన్ పాయింట్ వచ్చేసి వెల్లుల్లి. సో వెల్లుల్లి నేను ఎక్కువగా వేసుకున్నాను. సో వంకాయ ఇలా కాలింది, దీన్ని క్లీన్ చేసుకుందాము. సో ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుంటున్నాను. మీరు ఎంత తినాలి అనుకుంటే అంత కారం వేసుకోండి. నేనైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను. సో ఫైనలీ ఇందులోకి వంకాయ వేసేసుకొని బాగా మ్యాష్ చేసేసుకుందాము. సో ఇది నేను టిక్కి పెట్టేసుకున్నాను. తర్వాత గ్యాస్ మీద తర్వాత వదలడానికి గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ ఇందులోన వదిలేసాను ఆయిల్. సో ఫైనలీ లుక్ ఇలా ఉంది. వేడి వేడి అన్నంలోకి ఇది కలుపుకొని తింటుంటే ఈ చట్నీ టేస్టే వేరు. సో నా చిన్నప్పుడైతే మా తాత నాకు ఇలానే చేసి పెట్టేవాడు. సో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇలాంటివి బాగా సెట్ అవుతాయి. ఇంట్లో ఏం లేనప్పుడు ఇబ్బంది పడకుండా సింపుల్గా తొందరగా రెడీ అయ్యే సింపుల్ వంకాయ చట్నీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.